తర్వాత చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా 4-5 మంది, వాళ్ళకి ఏమీ ఉండదు. ఒక చోట అయితే ఇద్దరు తోడుకోవడంలే విజిలెన్స్ గురిసెలో, కానీ 2 కోట్లకి 3 కోట్లకి అప్పించినట్టుగా కేసులు వేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులైనటువంటి ఎంప్లాయీస్ కాపాడడం ఒకటి, ఈ కాలమనే అకృతాలకి అడ్డుకట్ట వేసి యాక్చువల్గా అయితే తెలుగుదేశం పాలనలో ఆనాడే దీని మీద యాక్షన్ అనేటువంటి స్టార్ట్ చేశారు. పోలీసు వాళ్ళు కూడా చేసి చెక్ పెట్టారు, పేపర్లో కూడా వచ్చింది. అయితే మళ్ళా 2019 నుంచి పేరు మీద వచ్చిన తర్వాత ఆగడాలు ఎక్కువై. సో ఇప్పుడు తెలుగుదేశం పాలనలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. తప్పకుండా ఎవరైతే కాల్మని ద్వారా చిన్న ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి చెక్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో పై స్థాయి దృష్టిలో తీసుకెళ్లి ప్రభుత్వాల యొక్క సహకారంతో దీని మీద కఠినమైనటువంటి కేసులు తీసుకెళ్లి తెలుగు ఉద్యోగులను కాపాడాలని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.